నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నూతనోత్సాహాన్ని నింపిన గోదావరి బాలోత్సవం, ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు. యువశక్తి సత్తా ఏంటో చూపిస్తాం టీడీపీ నేతలు, అట్టహాసంగా తెలుగు యువత కమిటీల ప్రమాణ స్వీకారం. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం, ఘనంగా నివాళులర్పించిన నేతలు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలైన తెలుగు యువత రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ కమిటీ, నగర కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. యువశక్తి సత్తా ఏంటో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు చవి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ముక్తకంఠంతో అన్నారు. స్థానిక ఆనంద్ రెజెన్సీలో తెలుగుదేశం పార్టీలో భాగమైన తెలుగు యువత రాష్ట్ర విభాగం, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత నగర కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది. తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ, తనదైన చమత్కార ధోరణిలో జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసి అందరికీ ఉర్రూతలూగించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో రాజమహేంద్రవరం నగరం పసుపుమయమైందన్నారు. రాజమండ్రి గడ్డ ఆదిరెడ్డి అడ్డా అనేందుకు ఇదే తార్కాణమన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, విజయం వైపు తెలుగుదేశం జనసేన కూటమి అడుగులు వేస్తోందన్నారు. కూల్చేవాడు కుర్చీలో ఉంటే కట్టేవాడు కటకటాల వెనుక ఉన్న రోజులు చూశామని, రానున్న ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ తదితరులు మాట్లాడారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి ముసిని బాబురావు, తెలుగు యువత పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులుగా సింహ వెంకటేష్, చింతపల్లి నాని, అధికార ప్రతినిధిగా ఈతలపాటి రవి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆనంద్ రెజెన్సీలో జరిగిన తెలుగు యువత రాష్ట్ర, రాజమండ్రి పార్లమెంట్, నగర కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయా కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో యువకులు తమ వాహనాలపై ర్యాలీగా చేరుకున్నారు. ఈ రాష్ట్రంలో 120 పథకాలని రద్దు చేసి ఇవాళ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు. దళితుల మీద దాడులు పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. 27 పథకాలు దళితులకు రద్దు చేశాం. 50,000 బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్లే ఉన్నాయి. ఇవాళ దళితుడైనటువంటి అచ్చన్నని కులం పేరుతో దూషించి హత్య చేశారు. ఇదే జిల్లాలో ఇక్కడే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ పాలన. మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని రాజమండ్రి ఎస్కేవిటి కళాశాల ఆవరణలో అత్యంత ఘనంగా గోదావరి బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల గోదావరి బాలోత్సవం చిన్నారులు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. 2వ రోజు బాలోత్సవంలో ఆదివారం అకాడమిక్, కల్చరల్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అకాడమిక్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో స్పెల్ బీ, కార్టూన్, చిత్రలేఖనం వంటి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నిర్వహించారు. అలాగే వక్తృత్వం పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించారు. అలాగే అంతర్జాలంలో అన్వేషణ సీనియర్స్ విభాగంలోనూ, పద్యం, భావం జూనియర్స్, వక్తృత్వం తెలుగులో సీనియర్స్, జూనియర్స్ గాను పోటీలు నిర్వహించారు. అలాగే సీనియర్స్, జూనియర్స్ విభాగంలో కథలు చెప్పడం, సీనియర్స్, జూనియర్స్ విభాగంలో క్విజ్ పోటీలను నిర్వహించారు. అలాగే మట్టితో బొమ్మలు చేసే విభాగంలో సీనియర్స్, జూనియర్స్ పెద్ద ఎత్తున పాల్గొని వివిధ కళాఖండాలు తీసుకొచ్చారు. ప్రధాన వేదిక వద్ద కల్చరల్ విభాగంలో, జానపద నృత్యం విభాగంలో సీనియర్స్ పెద్ద ఎత్తున పాల్గొని తమ కళా ప్రదర్శనలు ఇచ్చారు. స్టేజ్ 5 వద్ద సీనియర్ విభాగంలో క్లాసికల్ డ్యాన్స్తో చిన్నారులు ఆకట్టుకున్నారు. అలాగే లఘునాటిక, ఏకపాత్రాభినయం విభాగాల్లో పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొని స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనలు ఇచ్చారు. దేశభక్తి, అభ్యుదయ, జానపద గీతాలాపనలలో తమ తమ ప్రతిభను చాటుకున్నారు. అలాగే సీనియర్స్ విభాగంలో బృందాలుగా చేసిన కోలాటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీనియర్ విభాగంలో విచిత్ర వేషధారణ పోటీల్లో వివిధ ప్రదర్శనలు చేశారు.
Examinations in 1920 in England. Later, I resigned my civil service job in 1925. After hearing the struggle of India for independence, I came back to India. I raised the Indian National Army, INA, Azad Hind Force in ఆడపిల్ల అంటే భూమికి లక్ష్మి. ఆడపిల్ల భూమి అంటేనే ఆడపిల్ల. మన భరతమాత కూడా ఆడపిల్లే. కాబట్టి ఆడపిల్ల ప్రతి ఇంటికి చాలా ముఖ్యం. ఆడపిల్ల అన్నది మా ఇంటికి మహాలక్ష్మి. కాబట్టి ప్రతి ఇంట్లో ఆడపిల్లని మీదే ఇదేమి వరలా మమకారం పని వేసుకొనిచున్నాను. వీరులారా, మరాఠీ శూరులారా, విజృంభించుడి, విజయమో వీర స్వర్గము అనుభవింతుము గాక. వందే మాతరం, వందే మాతరం, వందే గుప్పలు లేసేసి టీ గున్నను తట్టి లేపే అట్లా పోయే అవలమంద పచ్చి పాలుకుంటారనండ పనితీరు వచ్చమైన పడుసు జంట మనదంట దందన దన దందన దన దందన దన దనారే
పద్మశ్రీ ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రియేటివ్ కల్చర్ అసోసియేషన్ రాకా ఆధ్వర్యంలో గోదావరి బాలోత్సవం వేడుకల సందర్భంలో సంగీత కళాకారులు బాలబాలికల మధ్య అత్యంత ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాకా కార్యదర్శి జేవీ రమణ, గాయకులు బమ్మిడిపాటి రామకృష్ణమూర్తి, ఎం పార్వతి, గంగాభవాని, గోబేరి శ్రీనివాస్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గీతాలను గాయని గాయకులు ఆలపించారు. ప్రతిరోజు ఆకాశవాణిలో, దూరదర్శన్లో మరియు అనేక మాధ్యమాలలో వారి యొక్క గానామృతాన్ని విని ఎంతో పులకించిపోతున్న ఈ తెలుగు ప్రజలు వెంకటాద్రీశ నారాయణాద్రీశ వృషభాద్రివాస మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. ప్రియదర్శిని చెవిటి మూగా పిల్లల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో గల మీనాక్షి నగర్ ప్రియదర్శిని చెవిటి మూగా పిల్లల ఆశ్రమ పాఠశాలలో తడాల వీరన్న, కడియం భైరవస్వామి మనవరాలు కడియం కృషిక ప్రభ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృషిక తండ్రి కడియం సందీప్, తల్లి సత్యచాందిని, తడాల వీరన్న, తాతయ్య కడియం భైరవస్వామి, రమాప్రభ దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బాబాయ్ కిషోర్, పిన్ని బిందు, బంధుమిత్రులు బిందు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని, తెలుగువాడి ముద్దుబిడ్డ అయిన పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక గోదావరి బండ మీద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ, ఎంతో ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఆయన చాలా సర్వసాధారణంగా ఉంటూ విద్యార్థి దశ నుండి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఎన్నో భాషలను అవలీలగా మాట్లాడగల ఏకైక వ్యక్తి పివి నరసింహారావు అంటూ కొనియాడారు. అలాగే రాజమండ్రితో పివికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అల్లూరు సీతారామరాజు యువజన సంఘ ప్రధాన కార్యదర్శి మాదిరి రవిప్రకాష్, బీజేపీ నాయకుడు రుక్కు, కురుమళ్ల శ్రీనివాస్, పిల్లాడి రామకృష్ణ, తాడి సూరిబాబు, పుట్రేవి వెంకట శ్రీరామ పంతులు, మట్టగంటి కృష్ణమాచార్యులు, కొత్తపల్లి నరసింహులు, వంగా దుర్గారావు, కోటేశ్వరరావు, బిల్డర్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాయని కూడా దేశీ రాజకీయాలు దేశాలు ఎలా పాలించాలో దేశ పెద్దలకు చూపెట్టిన మహనీయుడు పివి నరసింహారావు. పివి నరసింహారావుకి రాజమండ్రికి అనుబంధం ఉంది. ఆంధ్రకేసరిలో ఆయనకి మెంబర్షిప్ ఉంది. వైఎస్ నరసింహారావు ఆయన రాజమండ్రికి తీసుకొచ్చినప్పుడు ఆ మెంబర్షిప్ తీసుకుంటూ రాజమండ్రి అంటే ఆయనకి చాలా గౌరవం. తెలుగువాడు బుద్ధిబిడ్డ, భారతదేశంలోనే ఒక పివి అంటే ఒక జాతిరత్నం. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో అడనోయ్ వర్షిప్ సెంటర్లో కొత్త పండుగ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న అడోనాయ్ వర్షిప్ సెంటర్లో రెవరెండ్ గుల్లా మార్టిన్ ఆధ్వర్యంలో కొత్త పండుగ జరిగింది. ఈ పండుగలో పంటల యొక్క ప్రథమ ఫలములను సంఘ సభ్యులు ఆలయానికి తీసుకుని వచ్చారు. ఉదయం అల్పాహారం మొదలుకుని మధ్యాహ్నం భోజనం వరకు స్థానికంగా ఏర్పాటు చేయబడిన స్టాల్స్లో అల్పాహారాలు, భోజన పదార్థాలు ఏర్పాటు చేశారు. యెహోవా దేవుడు యూదులను కొన్ని పండుగలు తప్పనిసరిగా ఆచరించవలసిందిగా ఆజ్ఞాపించారు. దానిలో ఒక పండుగ కృతజ్ఞత అర్పణల పండుగ. దీనిని ప్రస్తుత క్రైస్తవుల సంఘాలు ఆచరిస్తున్నాయి. ఈ పండుగలో పంతం కొండలరావు, రెవరెండ్ పెర్సీ, రెవరెండ్ జాకబ్, రెవరెండ్ ఇమాన్యుయల్, డాక్టర్ యాండ్రు తాళ్ళూరి, డాక్టర్ సుష్మా తదితరులు పాల్గొన్నారు.
దేవీపట్నంలో వైసీపీ నేతలు రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు అనంత ఉదయ భాస్కర్ దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ వాహనయాత్ర పర్యటించారు. దేవీపట్నం మండలంలో ఫజుల్లాబాద్ గ్రామం నుండి ఇందుకూరు, పోతవరం, శరభవరం, ఇందుకూరుపేట మీదుగా వైఎస్ఆర్ యాత్ర రోడ్ షో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి, శాసనమండలి సభ్యులు అనంత ఉదయ భాస్కర్ కు వైసీపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు వచ్చి బ్రహ్మరథం పట్టారు. ప్రజలను ఉద్దేశించి అనంతబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా తమ అకౌంట్లోకి లక్షలాది రూపాయలు వేయడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం సువిశేషపురం రక్షణాలయం చర్చిలో పలములు పండుగ జరిగింది. రాజమహేంద్రవరం సువిశేషపురం రక్షణాలయంలో ప్రథమ ఫలములు పండుగ ఘనంగా నిర్వహించారు. ఫారిస్ పాస్టర్ రెవరెండ్ మార్టిన్ లూథర్, ట్రెజరర్ జంగం శ్యామ్సన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇన్నర్ కమిటీ ప్రోత్సాహంతో సంఘస్థులు, యవనస్తులు, సండే స్కూల్ విద్యార్థులు, స్త్రీల సమాజం అందరూ కలిసి కోతల పండుగను వైభవంగా నిర్వహించుకున్నారు. దశమ భాగంలో ఇచ్చుట వలన మనకు ఆశీర్వాదములు వస్తాయని రెవరెండ్ సైమన్ వాక్య సందేశం అందించారు. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఇన్నిస్పేట 27వ వార్డ్ కొండంపల్లి వారి వీధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అవగాహన సదస్సు సామాజిక కార్యకర్త సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు చట్ట వ్యతిరేకంగా పాల్పడేవారు, సంఘంలో అల్లరి మూకలు, ఇతర చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడేవారు ఎవరైనా ఉంటే తెలియజేయాలన్నారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్స్లో దౌర్జన్యాలకు, ఇతర కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా ఉంటే కనుక తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బొదిరెడ్ల అప్పారావు, వనుం బుజ్జి, బొల్లికలు వెంకటరమణ, ఎడ్ల రాజు, కొల్లి దీపు తదితరులు పాల్గొని పోలీసు వారికి మా సహకారం అందిస్తామని తెలియజేశారు. ఎలక్షన్కి వచ్చేసరికి అంత సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్కి వెళ్ళిపోతుంది. ఎలక్షన్ టైంలో ఏ చిన్న విషయం జరిగినా సెన్సిటివ్గానే చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకు కామన్గా ఉంటుంది, ఇక్కడ ఏదో ఏ చిన్న కామన్గా అనిపిస్తుంది. ఎవరిని కొట్టుకున్నా, తిట్టుకున్నా, లేదా ఇంకో పరంగా ఏం చేసినా కామన్గా ఉంటుంది మామూలు టైంలో. ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందంటే ఏ చిన్న విషయం జరిగినా సెన్సిటివ్గా వెళ్తుంది, ఎలక్షన్ కమిషన్ నోటీస్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా కేసులు కట్టమంటారు. మన ఇక్కడ రాజీ పడిపోయి ఇలా వద్దనుకున్నా సరే తెల్లాళ్ళు అయితే ఇక్కడే మొగమొగాలు చూసుకోవాలి సార్, ఇంటి పక్క ఇల్లే మేమంతా కలిసే ఉంటాం, ఏదో ఆవేశంలో జరిగింది ఇది అని అనుకుంటుంటారు. కానీ ఎలక్షన్ టైం వచ్చేసరికి, ఎలక్షన్ కోర్టుకు వచ్చేసరికి అలా ఉండదండి. ప్రతిదీ సెన్సిటివ్గా చూస్తుంటారు, ఖచ్చితంగా కేసులు కట్టమంటారు. కేసులు కట్టిన తర్వాత మామూలు టైంలో కేసులు కడితే మీకు ఇబ్బంది లేదు, ఏదో స్టేషన్ బెయిల్ ఇస్తారో తర్వాత క్లోజ్ అయిపోద్ది, ఏదో రాజీ పడతారు, లోకల్ వెళ్తారు. ఎలక్షన్ టైం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ టైంలో ఏం గొడవలు జరిగినాయి ఎవరున్నా తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయమంటారు. అది ఎప్పటి వరకు చేస్తారండి బైండ్ ఓవర్? మనం జీవించి ఉన్నంతకాలం కూడా ఎలక్షన్ టైంలో బైండ్ ఓవర్ పిలుస్తారు ఎక్కడున్నా సరే. దానివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ముందుగా చెప్తున్నాను అనమాట, మీకు వచ్చి ముందుగా సమాచారం ఇవ్వాలి కాబట్టి. అంటే మీకు తెలియదు కాదు, చాలా ఎలక్షన్ చూస్తుంటారు, అదేంటి ముందుగా ఒకసారి మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఈరోజు పెట్టడం జరిగింది. మీ దగ్గర గ్రూపులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏదన్నా వేరే విధంగా ఇక్కడ గొడవలు క్రియేట్ చేస్తారని ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా ముందుగా మాకు చెప్పండి. ఖచ్చితంగా లేదు, చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నా సరే మా నంబర్స్ అనేవి పబ్లిక్గా అక్కడ బోర్డులో డిస్ప్లే చేస్తారు. ఫోన్ ద్వారా చెప్పొచ్చు, లేదా పర్సనల్గా మాకు కలిసైనా మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది చెప్పొచ్చు. లేడీస్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. దిశ యాక్ట్ కానీ, దిశ యాప్ గురించి కానీ మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది కదా. అందరిలో అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. లేని పక్షంలో కూడా మేము అవగాహన కూడా కల్పించగలం. యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకొని మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే 112కి చేయలేని పరిస్థితి అయినా సరే దిశ యాప్ యూజ్ అవుతుంది. అలా మీకు లేడీస్ అందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము ముందుంటాము. నా సైడ్ నుంచి నేను లేడీగా మీకు అందరికీ కూడా ఏ టైంలో అయినా సరే. ఏవి అప్పారావు రోడ్, గోపాల్ నగర్ పుంతలో శ్రీ కనకదుర్గ భవానీ ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
స్థానిక 2వ డివిజన్ ఏవి అప్పారావు రోడ్ గోపాల్ నగర్ పుంతలో శ్రీ కనకదుర్గ భవానీ ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 2000 సంవత్సరంలో నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గ భవానీ ఆలయం శిథిల స్థితికి చేరుకోవడంలో పునర్నిర్మాణానికి సంకల్పించారు. పునర్నిర్మాణ కార్యక్రమంలో సంపర సుధాకర్, శ్రీ వినాయక్ వర్మ, వెంకటవేణి దంపతులచే ఆలయ వేద పండితులు పూజాధికాలు నిర్వహించారు. మల్లిశెట్టి సత్యనారాయణ, మల్లిశెట్టి శ్రీనివాస్, మల్లిశెట్టి చలపతి, ఆలయ కమిటీ సభ్యులు వెంప వెంకన్న, విన్నకోట తాతారావు, పెంకే నాగరాజు, ఎన్ శంకర్రావు, పి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్త. రాజమండ్రి డివిజన్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ 22వ సర్వసభ్య మహాసభ మోడల్ కాలనీలో గల ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ బిల్డింగ్లో జరిగింది. ఎల్ఐసి పెన్షనర్స్కు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మెడికల్ క్లెయిమ్ పథకం యూనియన్ పోరాటం ద్వారానే సాధించగలిగామని, ఇటీవల ఫ్యామిలీ పెన్షన్ పెంపు కూడా అలాంటిదేనని ఏఐఈఏ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సతీష్ అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ వై రఘునాథరావు, వైస్ ప్రెసిడెంట్ పివి మురళీకృష్ణ, సెక్రటరీ కెఎస్ మూర్తి, ట్రెజరర్ జేవి అప్పారావు, ఆడిటర్ ఎం కృష్ణమూర్తి, లైఫ్ మెంబర్ సివి రామారావు, ఈసీ మెంబర్గా బూడిద వీర్రాజు ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతనోత్సాహాన్ని నింపిన గోదావరి బాలోత్సవం, ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు. యువశక్తి సత్తా ఏంటో చూపిస్తాం టీడీపీ నేతలు, అట్టహాసంగా తెలుగు యువత కమిటీల ప్రమాణ స్వీకారం. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం, ఘనంగా నివాళులర్పించిన నేతలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.